చేతులు ఒకసారి కళ్ళ మీద తీసుకోండి. మెల్లిగా సార్ క్లాప్ చేద్దాం. ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావాలి అంటే, మంచి ఫలితాలు కావాలి అంటే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ రిజల్ట్స్ పొందుతారు. చాలా తక్కువ సమయంలో ఎక్కువగా ఎదగడానికి ఆస్కారం ఉంది. ఏమిటంటే, ఎవరైనా సరే చాలామంది అంటూ ఉంటారు, నాకు కుదరట్లేదండి, కూర్చోలేకపోతున్నానండి, నాకు ఇబ్బందిగా ఉందండి, ఇలా అంటారు. ఇటువంటి ఇబ్బందులన్నింటినీ మనం అధిగమించాలి అంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, మనసును ఖాళీ చేసే ప్రయత్నం చేసుకోవాలి. మనసును ఖాళీ చేయాలి. మనసు ఖాళీ కాకపోతే మీరు ఎన్ని తెప్పలు పడినా ఎంత పడినా ఉపయోగం ఉంది. అందుకే పత్రికలు ఏం చెప్తారంటే, ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి అంటారు. ఆ స్థితిలోనే మనం అపారమైన శక్తి పొందుతాం. ఆ శక్తి వల్లే ఎన్నో ఫలితాలు పొందగలుగుతాం. ఈ ఫలితాలు అంటే లాభాలు ఎలా వస్తాయి అంటే, శక్తి రావడం వల్ల వస్తుంది.
ఈ శక్తి ఎవరికి వస్తుంది అంటే ఆలోచనలు లేని స్థితి పొందినప్పుడు వస్తుంది. ఆలోచనలు అన్నవి మనసుకు సంబంధించినవి. అంటే మనం ఒక్కొక్క పాయింట్ తీసుకుని చాలా డీప్గా వెళ్తున్నాం. అది చాలా డీప్గా చెప్తున్నాను. ఇంకే సింపుల్గా చెప్పొదిలేయడం కాదు. ఆలోచనలు లేని స్థితిని ఎంత లోపలికి వెళ్తామో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థం. ఆలోచనలు మనసుకు సంబంధించి. ఆలోచనలు లేని స్థితి అంటే మనసు పనిచేయని స్థితి. మీరు ఆలోచిస్తున్నారు అంటే మీ మనసు పనిచేస్తుంది. ఆలోచనలు లేవు అంటే మీ మనసు పనిచేయట్లా. మనసు పనిచేయని స్థితి. మరి మనసు ఎప్పుడు పనిచేయదు? మనసు ఖాళీ అయినప్పుడు పనిచేయదు. మనసులో చెత్త ఉంటే మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసు ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు ఇంకా మనసు పనిచేయదు. అంటే మనసులోని చెత్తను ఖాళీ చేయడం ఆ ప్రయత్నం చేయాలి. మా మనసులో చెత్త ఏంటి అని అనుకుంటాను. మీకు కావాలంటే కళ్ళు మూసి కూర్చోండి, మీ మనసులో ఎంత చెత్త ఉందో మీకే తెలుస్తుంది. పనికి రాని చెత్త, అవసరం లేదు, బాధ కలిగించే, ఇబ్బంది పెట్టే, నష్టం కలిగించే ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ లోపల చెత్త ఉండబట్టి. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనమే ఎక్కించుకున్నాం. ఆ చెత్త ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత అశాంతిగా ఉంటారు. ఆ చెత్త ఎంత ఖాళీ అవుతే మీరు అంత ప్రశాంతత పొందుతారు. చేత ఎప్పుడైనా సరే ఫస్ట్ చేయవలసిన ప్రయత్నం ఏంటంటే మనసును ఖాళీ చేయడం. ఎలా అవుతుంది మనసు ఖాళీ? రెండు రకాలు. ఒకటి అంతరము, రెండు బాహ్యము. అంటే అంతర్ ప్రయత్నము, బాహ్య ప్రయత్నం, రెండు ప్రయత్నాల ద్వారా ఇది. రెండు రకాల ప్రయత్నాలు చేయాలి. ఊరికి అయిపోదు ఖాళీ. అంతర్ ప్రయత్నం అంటే ఏంటి అంటే మీరు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. పత్రిక మనకు చెప్పింది. ఆలోచనలు వచ్చినప్పుడు అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో ఈ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి.
తగ్గి 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 ఏ ఆలోచన అయితే వచ్చిందో అది ఇబ్బంది పెడుతుందో అది ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అంటే ఆ ఆలోచన ఖాళీ అయిపోయిందన్నమాట. మీ మనసులోంచి ఇబ్బంది పెట్టే ఆలోచన ఖాళీ అయిపోయింది. ఇబ్బంది పెడుతుంది అంటే ఇంకా ఖాళీ కాలేదు. అది చిన్న సంఘటన అవ్వచ్చు, పెద్ద సంఘటన అవ్వచ్చు. పెద్దదవుతే అంత గమ్మున ఖాళీ కాదు, చిన్నదవుతే తొందరగా ఖాళీ అయిపోతుంది. ఏది ఏమైనా శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే. మీరు కనుక శ్వాస మీద ధ్యాస పెట్టకుండా ఇంకా దేని మీద ధ్యాస పెట్టినా ఇది ఖాళీ కాదు. ఆలోచన దాంట్లోంచి తొలగదు, ఖాళీ అవ్వదు, అది అందులోనే ఉండిపోతుంది. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? మన చేత కళ్ళు మూయించి వాళ్ళు మాటలు చెప్తూ ఉంటారు, సందేశాలు ఇస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకుని ఉంటాం, వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు మన మనసుని ఏం చేసాం? మనం మాటల మీదకి మళ్ళించాం. అంతకుముందు ఏం చేసింది? అది ఆలోచిస్తూ ఉన్న మనసుని ఏం చేసాం? మనం మాటల మీదకి మళ్ళించాం. గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఆలోచనల మీద ఉంది, దాన్ని ఏం చేసామంటే మాటల మీదకి మళ్ళించాం. అలా 1 గంట 2 గంటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతారు. ఒక 10 నిమిషాలు, పావు గంట ఒక డైరెక్షన్ ఇస్తాడు, అది అయిపోయాక ఇంకోటి ఇస్తాడు. అన్న మాటలు ఎలా ఉంటాయంటే మనకు చాలా బాగా నచ్చుతాయి, చాలా అట్రాక్షన్గా కూడా ఉంటాయి. అది నీ రోగం పోయింది అనుకో, లేకపోతే నీ డబ్బంతా నీ ఇంటికి వచ్చేసింది అనుకో, ఇవన్నీ అనుకోమనేసరికి నిజంగానే వచ్చేస్తుంది అనుకుంటాడు. పాప అబ్బా నాకు కావాల్సిన అన్నీ చెప్తున్నారు అనుకుంటాడు. లేకపోతే ఇంకా చెప్తారు, నీ నెత్తి మీద గోల్డెన్ పిరమిడ్ ఫార్మ్ అయిందని అనుకో. మన ఇంట్లో పిరమిడ్ లేదు, మనం పిరమిడ్ కట్టుకోలేం. ఆడేం చెప్తున్నాడు? ఆయన బంగారం పిరమిడే వచ్చింది అనుకోమంటున్నాడు. లేకపోతే నీకు ఇష్టమైన దేవుడు, ఆ బాబాజీయో, షిరిడి బాబా, శివుడో ఎవరో వచ్చి నీ పక్కన కూర్చున్నారని అనుకో. వీడు ఫీల్ అయిపోతాడు ఆయన నిజంగా కూర్చున్నట్టు. ఈ మాటలన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయంటే, అది ఎవరో నక్షత్ర లోకాల నుంచి ఎవరో వచ్చి నీకు సాయం చేస్తున్నారని అనుకో. అన్నీ అనుకోవడాలే. చెప్తూ ఉంటే దృష్టి అంతా దేని మీద వెళ్ళింది? మాట మీదకి వెళ్ళింది. అంతకుముందు దేని మీద ఉంది? ఆలోచన మీద ఉంది. ఈ ఆలోచన మీద ఉన్న మనసుని వీళ్ళు ఏం చేశారు? ఈ మాటల మీదకి మళ్ళించారు. అది కానీ అలా అనుకుంటే ఏమీ ప్రయోజనం లేదు అన్నది వీళ్ళకి అర్థం కాదు. ఇన్ని అనుకుంటున్నారు కానీ గోల్డెన్ పిరమిడ్ ఫార్మ్ అయ్యింది అని అనుకోమన్నారు. ఎందుకు? ఒక 1/2 కేజీ బంగారం మన ఎదురుగుండా పడింది అని అనుకోవచ్చుగా. ఓ 1,00,000 రూపాయలు కట్ట మన ఎదురుగుండా పడింది అని అనుకోవచ్చుగా. ఈసారి అది కూడా అనుకుని చూడండి. 1/2 కేజీ కేజీ బంగారం పడితే మన కరువు అంతా తీరిపోద్ది కదా. ఇయ్యే అనుకునే బదులు ఇదే అనుకుంటే
ఈసారి ట్రై చేయండి. ట్రై చేసి పడితే నాకు చెప్పండి. అది కాదమ్మా, అనుకో అనుకో అంటే అవన్నీ నిజంగా అనుకున్నట్టే జరిగినట్ట. అది అది అర్థం చేసుకోమంటున్నా. నీవు ఎదురుగుండా పడింది అని నువ్వు అనుకుంటే పడితే వాళ్ళు అది చెప్పేవన్నీ కరెక్ట్ జరిగినాయి అని అనుకోవచ్చు. అలా ఊహించుకోవడమే తప్ప అవి వాస్తవాలేమి కావు. ఆ ఊహల్లో ఒక గంట 2 గంటలు కూర్చోబెడతాను, చాలా బాగుంటుంది. అది నీకు నచ్చినవి అన్నీ చెప్తూ ఉంటే బాగుదా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లోపల ఉన్న ఈ మనసు ఖాళీ అవుతా ఆ మాటల మీదకి మళ్ళించడం వల్ల మనసు ఖాళీ అవుతుంది. అర్థమవుతుందండి? అర్థం. ధ్యానము అంటే మనసును ఖాళీ చేయడం. కానీ ఇక్కడ మాటల మీద ధ్యాస పెట్టడం వల్ల మనసు మళ్ళింది, కానీ ఖాళీ. అది 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 గుర్తుపెట్టుకోవాలి. మనసుని మాటల మీదకి మళ్ళించారు, కానీ ఇక్కడ ఖాళీ చేయలే. మళ్ళించడం కాదు మనకు కావాల్సింది. ఏం చేయాలి? ఖాళీ చేయాలి. అది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లేకపోతే మనకి ఎవరికైనా సరే జీవితంలో కొన్ని సంఘటనలు జరిగి బాగా దుఃఖకరమైన సంఘటనలు, తట్టుకోలేని సంఘటనలు, భరించలేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దగ్గర వారు చనిపోవడము, భార్యో భర్తో పిల్లలు ఎవరో చనిపోతారు, లేకపోతే వ్యాపారంలో పెద్ద నష్టం వస్తుంది, లేకపోతే భార్యాభర్తల మధ్యన పెద్ద గొడవ జరుగుతుంది, లేకపోతే కుటుంబంలో వాళ్ళతో గొడవ జరుగుతుంది. సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది చెప్పండి? చాలా రోజులు అవి తలుచుకుంటూ బాధపడతాం. అవునా కాదా? అవి కొంచెం ఎక్కువ జరిగితే ఏమవుతుందంటే రాత్రి మనకి నిద్ర పట్టదు. 9 అయింది 10 అయింది అని పడుకుంటాడు, కానీ అవన్నీ వరుస పెట్టి గుర్తొస్తూ ఉంటాయి. నిద్ర పట్టదు. ఒక్కోసారి అలా పడుకుని భరించలేడు, అవన్నీ గుర్తొస్తూ ఉంటే భరించలేడు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంక లాభం లేదని చెప్పి అప్పుడు టీవీ ఆన్ చేసి ఓ సినిమా పెడతారు. సినిమా పెడితే ఏమవుతుందంటే అర్ధరాత్రి ప్రోగ్రాంలన్నీ ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నారు టీవీ వాళ్ళు? అర్ధరాత్రి ప్రోగ్రాం ఎందుకు వేస్తున్నారు అంటే చూసేవాళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టి. అర్ధరాత్రి చూసేవాళ్ళు లేదా ప్రోగ్రామ్ వేసి ఏంటి అని చేత చూసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకు ఎక్కువయ్యారు అంటే ఇవన్నీ నిద్ర పట్టక ఇవన్నీ గుర్తొచ్చి ఆ సినిమా చూస్తున్నంతసేపు వీడికి ఏమీ ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. ఆ 2 గంటలు 3 గంటలు ఏం చేశాడు ఇప్పుడు వీడు? విపరీతమైన ఆలోచనలతో బాధపడుతున్నవాడు ఆ బాధ నుంచి బయటపడడానికి ఏం చేశాడు? సినిమా మీదకి మళ్ళించాడు ఈ మనసుని. ఆ ఆలోచనలు గుర్తు చేసే మనసు అన్నది ఒకేసారి ఒక పనే చేస్తారు, 2 పనులు చేయదు. అయితే ఆలోచన మీదైనా ఉండాలి, లేకపోతే సినిమా మీదైనా ఉండాలి. అని చేత
ఆ సినిమా వింటున్నంతసేపు చూస్తున్నంతసేపు వాడికి అది ఏమీ పెద్ద బాధ కలిగించదు, బాగానే ఉంటుంది. 2 గంటలు 3 గంటలు సినిమా అయిపోయింది, ఏం చేస్తాడు చెప్పండి? కట్టేస్తాడు. కట్టేసి మళ్ళీ పడుకుంటాడు. పడుకుంటే ఏమవుతుంది చెప్పండి? మళ్ళా అయ్యే ఆలోచనలు వస్తాయి, అంతేనా? మళ్ళా నిద్ర వస్తుందో. మరి సినిమాని అంతసేపు గమనించి మళ్ళించిన ఈ ఆలోచనలు ఎందుకు వచ్చినాయి? ఈ ఖాళీ కాబట్టి. అర్థమవుతుందండి? అర్థం కాదు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆలోచనల మీద ఉన్న మనసుని మాటల మీదకు మళ్ళిస్తున్నారు. నా పాయింట్ అర్థమవుతుంది? ఈ మాటలు విన్నంతసేపు బాగానే ఉంటుంది. ఈ గైడింగ్ మెడిటేషన్ అయిపోయాక మళ్ళీ మీరు కళ్ళు మూసుకోండి, మళ్ళా ఏమొస్తాయి? అయ్యే. వీళ్ళు ఏమంటారంటే పాపం, ఏమంటే మేము గైడింగ్ మెడిటేషన్ చేసేంతసేపు మాకు అసలు ఆలోచన రాలేదండి అంటారు. నాకు ఈ పాయింట్ అర్థమైంది? అర్థం కాలేదు. ఎందుకు రాలేదు? మనసు దాని మీద ఉంది అంతే తప్ప ఈ ఆలోచనలేమీ కాలేదు. చాలా మంది ఇక్కడే మిస్లీడ్ అవుతున్నారు. మీరు అలా అంటారు కానండి, మేము ఆ గైడింగ్ మెడిటేషన్లో ఉన్నంతసేపు అసలు ఆలోచనలే రాలేదండి అంటారు. ఆలోచన రాకపోవడం కాదు, వీళ్ళు మనసును మాటల మీదకు మళ్ళించారు, అందుకు రావట్లేదు. అది అయిపోతే మళ్ళీ వస్తాయి. 6 మాసాలు, ఏడాది నుంచి 2 ఏళ్ళు చేసేవాళ్ళు కూడా ఈ గైడింగ్ మెడిటేషన్ చేయడం బాగానే ఉంది. 2 గంటలు 3 గంటలు బాగానే కూర్చుంటున్నారు. ఆ లోపల బాధ పెట్టే అది ఆ మూలము పోవట్లా. ఒక ఆవిడ ఫోన్ చేసి నన్ను అడిగింది, ఏమండి ఒక విషయం అస్తమానం నన్ను బాధిస్తుందండి, అది పోవట్లేదండి, ఏడాది పైనుంచి నేను ధ్యానం చేస్తున్నానండి, అది ఎందుకో పోవట్లేదు, ఎలాగండి అని అడిగింది. ఏం చేస్తున్నావమ్మా? మెడిటేషన్ అంటే. గైడింగ్ మెడిటేషన్ అంటే. అబ్బా, ఇంకెక్కడ పోద్దమ్మా అది, దాన్ని భద్రంగా పెట్టి ఇంచక్క గైడింగ్ చూస్తున్నావు, నీకు అది ఎక్కడ పోద్ది? అది పోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి, కానీ గైడింగ్ మీద పెడితే అది ఎలా పోద్ది అన్న. ఏమోనండి అలా చేయిస్తున్నారు అంటుంది. అంచేత ఇక్కడ ఈ మాటల మీద దృష్టి పెడితే మనసు ఖాళీ. మనసు ఖాళీ కావాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అది ఇంకా దేని మీదకు మళ్ళించినా ఇది ఖాళీ కాదు, కూర్చుంటారు అంతే. పత్రికారు అందుకే మొదట్లో ఏం చెప్పేవాడంటే ఏ నామము వద్దు అనేవాడు, ఏ మంత్రము వద్దు అనేవారు. మరి మీ అందరికీ గుర్తుందో లేదు, ఏ రూపము వద్దు అనేవారు. అంటే మనసు నామం మీద పెట్టద్దు, మంత్రం మీద పెట్టద్దు, రూపం మీద పెట్టద్దు, శ్వాస మీదే పెట్టండి అనేవారు. ఎందుకనేవారు? అది అలా పెడితే ఇది ఖాళీ కాదు. అందుకని పత్రికారు అలా చెప్పేవాడు, దేని మీద వద్దు, శ్వాస మీదే పెట్టండి అని. అప్పుడు ఈ మనసు ఖాళీ అవుతుంది. ఇంత లోతు ఈ గైడింగ్ మెడిటేషన్ చేసే మాస్టర్లు ఆలోచించరండి. అంత లోతు ఆలోచించే శక్తి వాళ్ళకి లేదు, వాళ్ళ బుద్ధి ఆ స్థాయికి ఎదగలేదు. ఏదో చేయించే నైపుణ్యం ఉంది అంతేకాని వాళ్ళకి అంత స్థాయి లేదు.
ఎవరికి ఏది బాగా నచ్చుతుందో చేస్తారు. ఏది చెప్తూ ఉంటే జనం ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారో అదే చేస్తారు. వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా లేదా వాళ్ళకి అనవసరం. అంచేత ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీకు మంచి రిజల్ట్స్ కావాలి అంటే మనకు మనసు ఖాళీ కావాలి. మనసు ఖాళీ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మీరు చాలామంది కొత్త వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, శ్వాసను గమనిస్తే మనసు ఎలా ఖాళీ అవుతుంది? అది కావాలి, అంతే కదా. శ్వాస మీద గ్యాస్ పెడితే పోతుందని అన్నాం. ఎలా ఖాళీ అవుతుంది? ఎలా ఖాళీ అవుతుందంటే గుర్తించుకోండి. మీరు బాగా కోపంగా ఉన్నా, ఆవేశంగా ఉన్నా, ఉద్రేకంగా ఉన్నా మీ శ్వాస ఎలా ఉంటుంది? చాలా దీర్ఘంగా ఉంటుంది. చాలా దీర్ఘంగా ఉంటుంది. అదే మీరు శాంతంగా ఉంటే బాగా కోపంగా ఆవేశంగా ఉన్నట్టు గుప్పేస్తారు. మీరు తీసుకునే శ్వాస బయటలో కూడా తెలుస్తుంది. అదే మీరు శాంతంగా ఉంటే అసలు జరుగుతున్నట్టుగా కూడా తెలియదు, మీకే తెలియదు. అది అంటే మన మనస్సుకి శ్వాసకి లింక్ ఉందా లేదా? ఉందన్నది అర్థమవుతుంది. కాబట్టి చూసుకోండి. మీరు శాంతంగా ఉన్న వాళ్ళకి, కోపంగా ఆవేశంగా ఉన్న వాళ్ళకి చూస్తే తేడా కనిపిస్తుంది. రెండింటికి లింక్ ఉంది. సరే, ఇప్పుడు మీరు ధ్యానం ప్రారంభించారు. కొత్త సహజంగా కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాడికి ఆలోచనలు ఎక్కువ ఉంటాయో ఉండవా? ఉంటాయి. సరే, నిమిషానికి ఒక 30-40 ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నాం. 30-40 ఆలోచనలు వస్తూ ఉంటే మీ శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి వెనకెళ్తుంది. గాలి ఇక్కడ దాకా వచ్చి వెనకెళ్తుంది. అంటే ఇక్కడ చెయ్యి పెడితే తగ్గుతుంది. ఇక్కడ అర్థమైందండి? ఇక్కడ చెయ్యి పెడితే తగ్గుతుంది. మీరు ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కట్ చేసి శ్వాస మీద పెట్టి, కట్ చేసి శ్వాస మీద పెట్టారు. ఇలా చేయగా 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 ఏమైందంటే ఏమవుతుంది? ఆలోచనలు కొంచెం తగ్గుతాయి. తక్కువ 40 నుంచి 30లోకి వచ్చినాయి అనుకోండి. అప్పుడు మీ శ్వాస ఏమవుతుందంటే ఆలోచనలు 30లోకి వస్తే మనసు కొంచెం శాంతించినట్టేగా. అప్పుడు మీ శ్వాస ఇక్కడ చేపెడితే తగ్గుతుంది. ఇక్కడ దాకా రాదు, ఇక్కడికి వస్తుంది. అంటే శ్వాస తగ్గింది కదా. మళ్ళీ ఇంకో 2-3 రోజులకి ఏమైందంటే 30 నుంచి 20 ఆలోచనలోకి వచ్చింది ఇక్కడికి. ఇంకా 2-3 రోజులకి 20 నుంచి 10 ఇక్కడికి, 10 నుంచి 5 ఇక్కడికి. ఆఖరికి ఆలోచనలన్నీ అయిపోయాయి. ఎప్పుడైతే ఆలోచనలు అయిపోయినాయో మీ శ్వాస ఇక్కడ స్థితమైపోతుంది, ఈ పురుగు స్థానంలో. గుర్తుపెట్టుకోండి. అంటే ఆ స్థితిలో ఆలోచనలు లేవుగా, ఆలోచనలు లేవు, శ్వాస ఏమైంది? ఇంకా ఇక్కడ స్థితమైపోయింది. గమనించే స్థితిలో కూడా లేదు. ఇక్కడ ఎక్కడ ఉన్నా మీకు శ్వాస తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చూస్తే ఇక్కడ దాకా మనకు వస్తున్నట్టు జరుగుతుంది కదా. అది శాంతంగా ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. అది ఏ స్థితిలో ఉంటే ఆలోచనలు ఉండవో, శ్వాసను కూడా గమనించలేరో అదే ధ్యాన స్థితి. ఏ స్థితిలో ఉంటే ఆలోచనలు ఉండవో, శ్వాస ఉంటుంది కానీ గమనించలేం. బాబు నువ్వు వెనక్కి వెళ్ళి
దొరకట్లేదు, ఏం చేయమంటారు? ఇచ్చారు శుభ్రంగా మంచి ధ్యానస్థితి పోయింది, దాన్ని మళ్ళీ చెడగొట్టుకుని స్పృహలోకి వచ్చి మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. హాయిగా అలా కూర్చోక ఎదవడో అంటే ఇవన్నీ వినకపోయి టెక్నాలజీ అర్థం కాక ఏమి తెలుసుకోక ఇలాంటి సందేహం. అసమనిషి కాదు, ఊరికే సింపుల్ అంటారు. ఎంత ఉందో చూడండి, ఎన్ని విషయాలు చెప్పాను దీంట్లో. ఏముందండి, కళ్ళు మూసుకోవడం, శ్వాసను గమనించడం, అంతే జ్ఞానం, అంతే. ఏంటి దాన్ని ప్రాసెస్ ఏంటి, ఇంకా ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ ఎంత లోతులు విశ్లేషిస్తే మీకు అర్థమవుతుంది అని. అంచేత శ్వాసను గమనించడం ద్వారా మాత్రమే మీరు ఆ స్థితికి చేరుకుంటారు. అక్కడే మీకు శక్తి వస్తుంది, అక్కడే మీకు లాభాలు కలుగుతాయి. సహజంగా ఏ గట్టిగా అరుచుకున్నప్పుడు, తిట్టుకున్నప్పుడు కొంచెం బాధ కలుగుతుందా కలగదా? అమ్మా అనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే ఖచ్చితంగా. నాకు పెళ్ళి అవ్వలేదా, నాకు పెళ్ళం లేదా, నాకు తెలీదా? ఏదో మీ ఒక్కరికే అనుకున్నట్టు, మీకే పిల్లలు ఉన్నట్టు, మీకే మొగుళ్ళు ఉన్నట్టు. ఆ గొడ కొంచెం గట్టిగా ఉందనుకోండి, కొంచెం ఎడముఖం పెడముఖం ఉంటుందా ఉండదా? అప్పటిదాకా మంచం మీద ఇటు తిరిగి ఉంటారు, తిరిగిన రోజున అటు తిరిగిపోతాయి. చూసుకోండి కావాలంటే. ఆ మంచం మీద పడుకుంటారు, అటు పడుకుని బాధపడుతూ ఉంటారు. అనవసరంగా గొడవ పడకుండా ఉండవలసింది అంటూ ఆయనదే తప్పని, ఆవిడదే తప్పని ఇలాగా లోపల బాగా అనుకుంటారు. సరే అనుకుంటూ సర్దుకోవడానికి 2-3 రోజులు పడతారు. ఏదవుతే గొడవపడ్డారని వదిలేస్తారా? వదలరు. ఆడు వదలడు, ఈవిడ వదలడు. ఆడికి ఈవిడ కావాలి, ఈవిడికి ఆయన కావాలి. అది అని చెప్తారు. సహజంగా మీకు అప్పుడు జ్ఞానంలో కూర్చుంది అనుకోండి, ఏం గుర్తొస్తుంది చెప్పండి? అదే గుర్తొస్తుంది. చూసుకోండి కావాలి. ప్రతిసారికి కావాలని గొడవ పడి మనకు జ్ఞానంలో కూర్చోండి. కానీ అదే కనుక మీరు జ్ఞానంలో కూర్చుని ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి కట్ చేస్తూ ఉంటే ఆ సంఘటన మర్చిపోతారు, తొందరగా మర్చిపోతారు. లేకపోతే 2-3 రోజులు పడతారు మర్చిపోవాలంటే. ఎందుకు మర్చిపోయారు? శ్వాస మీద ధ్యాస పెడితే అలా కట్ చేసినప్పుడు ఆలోచన యొక్క శక్తి తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన యొక్క శక్తి తగ్గిపోతుంది. ఇంకోసారి కట్ చేస్తే దాని శక్తి ఇంకా తగ్గుతుంది, ఇంకోసారి కట్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది, ఇంకోసారి కట్ చేస్తే పూర్తిగా పోతుంది. అంటే ఆ పనికి రాని ఆలోచన ఖాళీ అయిపోయింది. దేనివల్ల? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. రాసుకోండి.